నా కూతురు అడుగడుగునా అనుక్షణం కష్టాలతో బాధపడుతూ కాలం వెళ్లదీస్తుంది తండ్రి. ఇంకా దాన్ని కష్టపెడుతూనే ఉంటావా? సత్యకి మంజుకి విడాకులిప్పించి దాన్ని అవతలి ఒడ్డుకు వేస్తావేమో అనుకుంటే ఇంకో 6 నెలలు దాన్ని ఆ నరక కూపంలోనే ఉండమని మీరు శిక్షించడం న్యాయమా స్వామి? అమ్మా, బాధపడకమ్మా. ఆయన బాధలు కన్నీళ్ళే ఇస్తుంటే బాధపడక ఆనందపడమంటావా చెప్పు? ఆ దేవుడికే మన మీద కనికరం లేనప్పుడు మనకు దారి దొరుకుతుందో దారి కూలుతుందో తెలియని స్థితిలో ఉండిపోయానమ్మా హాసిని. అమ్మా, అక్క విడాకులు కోరుకున్నా అవివ్వటానికి ఇంకో 6 నెలలు జడ్జిగారు టైం ఇచ్చారు అంటే ఏమో, ఈసారి సత్యతో అక్క కలిసిపోవచ్చేమో, వాళ్ళ బంధం బలపడొచ్చేమో, విడాకులు తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చేమో. ఒక్కసారి ఇలా కూడా ఆలోచించమ్మా. మణిమ్మంటే ఏంటో మనకు తెలీదా? అదొక మంట, భగభగమండే కొలిమి మంట, నిత్యం వెలిగే అగ్ని ఆవిడ. ఆ అగ్నిలో ఆ మంటలో నా కూతురు ఈ 6 నెలలు ఎలా నెగ్గుకు రాగలదు, ఎలా బ్రతకగలదు చెప్పు హాసిని? పెళ్ళైన కూతురు అత్తారింట్లో సుఖంగా క్షేమంగా ఉంటుందని అనుకుందాం. ఏదేదో తలుచుకుని భయపడకమ్మా. నువ్వు బాధపడుతుంటే నాకు మాత్రం బాధ ఉండదా? ఆడపిల్ల పెళ్ళంటే పుట్టింటి వాళ్ళు ఎన్నో కలలు కంటారు. నా కూతురికి శ్రీరాముడు లాంటి భర్త రావాలని, శివపార్వతుల వంటి కుటుంబం దొరకాలని ఆశపడతారు. మేడలు మిద్దలు ఉండాలని అబ్బాయి వాళ్లకు ఏమాత్రం తగ్గకుండా